నమస్తే. అనురాధారావు, బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. స్కూల్ బ్యాగ్ భారం విద్యా భారం కంటే ఎక్కువగా ఉందన్నది ప్రస్తుతం పిల్లలు పడుతున్న సమస్య. అది అధిక బ్యాగు బరువుతో పిల్లలు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లల బ్యాగు బరువుతో స్కూల్లో చదువు గురించి అంచనా వేయకూడదు. పిల్లల స్కూల్ బ్యాగ్ బరువుతో పిల్లలు పడే ఇబ్బందులను ఫస్ట్ తల్లిదండ్రులు గుర్తించాలి. వాళ్ళు ఏమేమి ఇబ్బందులు పడుతున్నారు, శారీరకంగా మానసికంగా వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అన్నది పేరెంట్స్ చూడాలి. వాళ్లకు కండరాల నొప్పి, వెన్ను నొప్పి, భుజం నొప్పి, మెడ నొప్పులు, తలనొప్పి, చిన్న వయసులోనే ఇన్ని ప్రాబ్లమ్స్తో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కారణం స్కూల్ బ్యాగ్ బరువు. స్కూల్ బ్యాగ్ బరువుతో పాటుగా వాళ్లకు లంచ్ బాక్స్ ఉంటుంది, 1 లీటర్ నీళ్ల బాటిల్ కూడా ఉంటుంది. అంటే పిల్లలు మరి అక్కడ స్కూల్లో నీళ్లు ఉండడం లేదు కాబట్టి వాళ్ళు లంచ్ బాక్స్తో పాటు నీళ్ల బాటిల్ కూడా తీసుకెళ్లాల్సి వస్తుంది. దాంతో అధికంగా బరువు పెరిగిపోతుంది. వాళ్ళు మూటలు మోసే పనికి స్కూల్కు వెళ్ళడం లేదు, చదువుకోవడానికి వెళ్తున్నారు అన్నది పేరెంట్స్ గమనించాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ స్కూల్ బ్యాగ్ బరువు పైన అందరూ దృష్టి పెట్టాలి. ప్రస్తుతం పిల్లలను వేధిస్తున్న సమస్య ఇది. అయితే ఈ స్కూల్ బ్యాగ్ బరువుతో వాళ్ళు త్వరగా అలసిపోతున్నారు, మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. మామూలుగా 5వ తరగతి చదువుతున్న విద్యార్థి బ్యాగ్ చెక్ చేసినట్లయితే 6 నుంచి 7 కేజీల బరువు ఉంటుంది. 2020లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ స్కూల్ బ్యాగ్ పాలసీని తీసుకొచ్చారు. నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలు ఇచ్చారు. కానీ అందరూ అమలు చేయడం లేదు. అమలు చేస్తే ఖచ్చితంగా ఈ స్కూల్ బ్యాగ్ బరువు నుంచి పిల్లలు విముక్తి చెందుతారు. ఏంటి స్కూల్ బ్యాగ్ ఎంత బరువు ఉండాలి అన్నది చూసినట్లయితే విద్యార్థి ఎంత బరువు ఉంటారో ఆ బరువులో 10% మాత్రమే స్కూల్ బ్యాగ్ ఉండాలి. సపోజ్ విద్యార్థి 30 కేజీల బరువు ఉంటే ఆ స్కూల్ బ్యాగ్ బరువు 3 కేజీలు మాత్రమే ఉండాలి. 1-2 తరగతులకు 1.5 కేజీ స్కూల్ బ్యాగ్ బరువు మాత్రమే ఉండాలి. 3, 4, 5 తరగతుల పిల్లలకు 2 నుంచి 3 కేజీల బరువు ఉండొచ్చు. 6, 7 తరగతుల పిల్లలకు 4 కేజీల బరువు ఉండొచ్చు. 8, 9 తరగతుల పిల్లలకు 4.5 కేజీల బరువు ఉండొచ్చు. అంటే 4.5 కేజీ బరువు స్కూల్ బ్యాగ్ ఉండొచ్చు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 5 కేజీల బరువు వరకు ఉండొచ్చు. ప్రతి శనివారం నో బ్యాగ్ డే, లంచ్ బాక్స్ తీసుకొని వాటర్ తీసుకొని వెళ్ళొచ్చు. మరి ఎంతవరకు ఇవన్నీ అమలు చేస్తున్నాయి? ఇండియన్ జర్నల్ ఆఫ్ పీడియాట్రిక్స్ ప్రకారము 68% పిల్లలు స్కూల్ బ్యాగ్ బరువుతో వెన్ను నొప్పి, మెడ నొప్పి, కండరాల నొప్పి, భుజాల నొప్పి, అలసట, నడవలేకపోవడం, ఈ చిన్న వయసులోనే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 78% మంది పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. స్కూల్ బ్యాగ్ బరువు మొయ్యాలంటే భయానికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు స్కూల్కి. 25% మంది పిల్లలు పోస్చర్ ప్రాబ్లంతో, అంటే అసమతుల్య భంగిమతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే ఆ కండరాల నొప్పితో కావచ్చు, మెడ నొప్పితో కావచ్చు. ఆ భంగిమ అన్నది వాళ్ళ పోస్చర్ మారిపోతుంది. కూర్చున్నప్పుడు కానీ వంగిపోయి కూర్చోవడం, లేదా వంకరగా కూర్చోవడం, లేదా వాళ్లకు నొప్పి ఏ విధంగా ఉందో దాన్ని తగ్గించుకునే విధంగా కూర్చోవడం చేస్తున్నారు. ఖచ్చితంగా స్ట్రైట్గా కూర్చోలేకపోతున్నారు. పిల్లలు హుషారుగా ఆటల్లో పాల్గొనలేకపోతున్నారు. ఇన్ని నొప్పులతో పిల్లలు హాస్పిటల్ పాలవుతున్నారు. దీనికి స్కూల్ బ్యాగ్ పాలసీని ఖచ్చితంగా అమలు అయ్యే విధంగా పై ఉంది. మరి ఏ విధంగా ఈ బ్యాగ్ బరువు తగ్గించవచ్చు, ఏ విధంగా చేస్తే బరువు తగ్గించుకునే అవకాశం ఉందని ఆలోచించినట్లయితే 1-2 తరగతుల పిల్లలకు అసలు హోంవర్క్ అన్నమా అది ఇవ్వకూడదు. హ్యాపీగా స్కూల్లో చదువుకుంది వాళ్ళకి సరిపోతుంది, స్కూల్లో రాసింది వాళ్ళకి సరిపోతుంది. తర్వాత ఎక్స్ట్రా బుక్స్ తీసుకురాకుండా జాగ్రత్త తీసుకోవాలి. టీచర్స్ చెప్పాలి, ఈ బుక్స్ ఇవి మాత్రమే తీసుకురావాలి, అవసరమున్న పుస్తకాలు మాత్రమే తీసుకురావాలి అన్నది ఖచ్చితంగా టీచర్స్ చెప్పాలి. దాన్ని పేరెంట్స్కి మెసేజ్ రూపంలో పంపించవచ్చు. పేరెంట్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఏవైతే అనవసరమైన వస్తువులు ఉంటాయో బ్యాగులు అవన్నీ తీసేసి అవసరమున్న పుస్తకాలు మాత్రమే ఉండే విధంగా పేరెంట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత ప్రతి స్కూల్లో విద్యార్థికి లాకర్ల సదుపాయం ఏర్పాటు చేయాలి. ఎక్స్ట్రా బుక్స్, తర్వాత ఏ రోజు చదువుకోవాల్సిన బుక్స్ మాత్రమే తీసుకెళ్లే విధంగా, ఎక్స్ట్రా ఉన్న పుస్తకాలు లాకర్లో పెట్టుకునే విధంగా, క్లాస్ వర్కులు లాకర్లో పెట్టుకునే విధంగా ఏర్పాటు చేయాలి. వారానికి 5 ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాసులు ఉండే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అప్పుడు కొంచెం భారం తగ్గుతుంది. అట్లాగే తాగునీరు కూడా స్కూల్లో ప్రొవైడ్ చేయాలి. పరిశుభ్రంగా ఉండేది, అంటే ప్యూర్ డ్రింకింగ్ వాటర్ వాళ్లకు
ఏర్పాటు చేయాలి. వాళ్ళు 1 లీటర్ బాటిల్ తీసుకొస్తున్నారంటే 1 కేజీ అదనంగా స్కూల్ బ్యాగ్తో పాటు తీసుకొస్తున్నట్టు లెక్క. మరి లంచ్ బాక్స్ అయితే కంపల్సరీ, నీళ్లు కంపల్సరీ కాబట్టి ఆ బ్యాగ్ తెస్తున్నారు అంటే అంత బరువు ఎక్స్ట్రా తెస్తున్నట్టు. లీటర్ బాటిల్ బరువును స్కూల్లో నీళ్లు ప్రొవైడ్ చేసినట్లయితే అది తగ్గిపోతుంది. ఆ దిశగా అడుగు ముందుకు వేయాలి. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఇది. స్కూల్ బ్యాగ్స్ బరువు తగ్గించడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో 40 ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న విధానాన్ని తీసుకొచ్చారు. అక్కడ ఎంఈఓ ప్రభాకర్ గారు. ఎంఈఓ గారు ఈ విధానాన్ని తీసుకొచ్చారు అంటే అన్ని స్కూళ్లకు ఇది వర్తిస్తుంది కదా. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఈ విధానాన్ని తీసుకురావాలి. ఏంటంటే స్కూల్కి రాగానే బ్యాగ్ చెక్ చేస్తారు, ఒక తూకం వేస్తారు. ఒకవేళ బ్యాగ్ బరువు ఎక్కువగా ఉందంటే ఆ పుస్తకాలు, ఎక్స్ట్రా పుస్తకాలు తీసి అక్కడ స్కూల్లో పెడతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రూల్ అమలు చేసినట్లయితే పిల్లలు ఆనందంగా హాయిగా చదువుకోవటానికి స్కూల్కి వస్తారు, హ్యాపీగా చదువుకుంటారు. అక్కడ విద్యార్థులు అయితే వాళ్ళు ఆనందాన్ని వెల్లబుచ్చుతున్నారు. మాకు భుజం నొప్పి తగ్గింది, నడుము నొప్పి తగ్గింది, హాయిగా ఉంది, తేలికగా ఉన్న బ్యాగు తీసుకురావటం వల్ల మేము చాలా హాయిగా ఉన్నాము, మా నొప్పులు తగ్గిపోయాయి అని చెప్పి పిల్లలు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. కాబట్టి ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో అమలు అయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. థ్యాంక్ యూ.